ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదినాథుడి లడ్డూ మహోత్సవం వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. వేదిక కుప్పగూడడంతో 7 భక్తులు మృతి చెందారు. మరో 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. లడ్డూల కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటీ పడడంతో ఈ ప్రమాదం జరిగింది. శిథిరాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అధికార యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బరౌత్లోని స్థానిక జైన కమ్యూనిటీ 30 ఏళ్లుగా లడ్డూ మహోత్సవం నిర్వహిస్తూ వస్తోంది. జైన తీర్థంకురుడు ఆదినాథుడి నిర్వహణానికి గుర్తుగా ఈ ఏడాది లడ్డూ మహోత్సవం ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం లడ్డూలు పంచిపెట్టేందుకు పూజారులు సిద్దమయ్యారు. లడ్డూలు తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఎదురు బొంగులతో నిర్మించిన వేదికపైకి భక్తులు ఒక్కసారిగా ఎక్కారు. దీంతో వేదిక కుప్పకూలింది. ప్రమాదంలో 7 భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స జరిపించి ఇళ్లకు పంపించారు. ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదినాథుడి లడ్డూ మహోత్సవ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మొత్తం ఎంతమంది భక్తులకు గాయాలయ్యాయి? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? సుమారుగా దాదాపుగా 8 మంది ఈ చనిపోయినట్లు తెలుస్తుంది. దాదాపుగా కూడా ఇక్కడ ఇందులో 40 మంది వరకు గాయాలయ్యాయి. మరి ఈ ఘటన మీద వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఎంక్వైరీ చేసింది. మరి క్షతగాత్రులను ఇమీడియట్ గా హాస్పిటల్కి తరలించారు. అలాగే ఇక్కడ తాజా పరిస్థితిని యోగి ఆదిత్యనాథ్ అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తును ముమ్మరం చేశారు. అలాగే దీనికి బాధ్యులైన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. జిల్లా ఎస్పీ తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. అక్కడ పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఉదయ విధారకంగా ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.